హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఒకే వెరైటీలో కాకుండా టమాటా కర్రీని నేను వెరైటీగా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం చేసుకున్నది టమాటా ఆమ్లెట్ కర్రీ. మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలండి. చాలా బాగా టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇది వెరైటీగా చేసి పెడితే చాలా బావుంటుందండి. పిల్లలకు కూడా వెరైటీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, టమాటాలు, కొత్తిమీర వేయండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసుకోవాలండి. అంటే ఉల్లిగడ్డలకి ఆమ్లెట్ తగినంతగా ఓ 4 స్పూన్ల శనగపిండి నేను వేశాను. బ్లాక్ పెప్పర్ వేశాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఉల్లిగడ్డలకు ఆమ్లెట్‌కి తగినంతగా. ఎందుకంటే క్వాంటిటీని బట్టి మనము తీసుకోవాలి. ఒక 10, 15 దాకా ఆమ్లెట్‌లయితాయండి. ఒక 4 ఎగ్స్‌కి శనగపిండి తీసుకోవాలండి 4 స్పూన్లది. తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకొని దాన్నేం జేయాలంటే మనము ఆమ్లెట్ పెనం బెట్టేసి దాంట్లో ఆమ్లెట్‌లు వేసుకోవాలండి. చిన్న చిన్నగా వేసుకోవాలి. ఎందుకనంటే కర్రీకి సరిపోయేటట్టుగా వేసుకోవాలి. పెద్దగా వేసుకుంటే మనం ఒకటే అయితుంది గదా! దాని గ్రేవీకి తగ్గట్టుగా నాకు 10, 15 అయినాయండి ఆమ్లెట్. ఇలా చిన్న ఆమ్లెట్‌లు ఎంత బాగున్నాయి చూడండి. తర్వాత మన గ్రేవీ కోసము మసాలాలు తీసుకోవాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ ఏసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు కలుపుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోండి. తర్వాత కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి, కొంచెం పసుపు వేసి కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్‌లు వేసుకున్నాను. మీకు టేస్ట్‌కి తగ్గట్టు కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు గదండీ! దాన్ని బట్టి. ఇప్పుడు పేస్ట్ వేయాలి గ్రేవీ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉంటది గదా! దాన్ని వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత దాన్ని కడిగేసి కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసి ఒకసారి కలిపేసి, దాన్ని కలిపిన తర్వాత తగినంత టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసి ఎంత మంచిగా మసులుతుందో చూడండి. పైన ఆయిల్ తేలింది గదా! అపుసుకున్న ఆమ్లెట్‌లను దాంట్లో వేసుకోవాలి. కొబ్బరి పొడి, ధనియాల పొడి కొంచెం వేసి ఒకసారి కలిపి సర్వ్ జేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ జేసుకోవాలి. నేను కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశానండి. నన్ను సబ్స్క్రైబ్ జేయండి. నేను ఫస్ట్ టైమ్ గాబట్టి నన్ను సపోర్ట్ జేయండి. నన్ను ఎంకరేజ్ జేయండి. మీకు నేను కొత్త కొత్త వెరైటీస్ చేసి చూపిస్తానండి. ఇది ఇప్పుడు చూడండి టమాటా ఆమ్లెట్ కర్రీ చాలా బావుంటదండి టేస్టీగా. పిల్లలకి చేసి పెట్టొచ్చు. ఎంతమందొచ్చినా చుట్టాలొచ్చినా గూడా ఇది చేసి పెట్టొచ్చు. మనకెక్కువ క్వాంటిటీ వస్తుందన్నట్టు. ఎక్కువ మందికి అవుతుంది.